మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ ఇన్ దిస్ ఇండియా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారతీయ విద్యా భవన్స్ లో జరుగుతున్నటువంటి సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్స్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి తెలుసా? చాలా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. నార్మల్ స్పెషల్ కూడా కాదు. అదేంటంటే ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదా ఈ రోజు. సో ఆ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని బాలాజీ స్వామిని దర్శించుకునే అవకాశాన్ని పిల్లలకు కల్పించారు. అసలు అదేంటో కూడా తెలియనటువంటి పిల్లలున్న ఈ రోజుల్లో ఎంతవరకు అర్థమవుతుంది పిల్లలకు? అర్థమైనా కాకపోయినా వాళ్ళకి కనీసం ఇలా చూస్తేనన్నా వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్కూల్లో యాజమాన్యం మొత్తానికి కూడా. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ప్రిన్సిపల్ మ్యామ్ అరుణశ్రీ గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. అలాగే మీకు ముందుగా సంక్రాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు మ్యామ్. ఈసారి స్పెషల్ చాలా బాగా అనిపిస్తోంది. ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది? ఇవాళ వైకుంఠ ఏకాదశి అయ్యిందండి. సో ప్రతి సంవత్సరం ఇలా కలిసి రాదు సంక్రాంతి ముందు వైకుంఠ ఏకాదశి. ఈ సంవత్సరం ఆ కలిసి వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ప్రతి సంవత్సరం సంక్రాంతి మహాలక్ష్మిని ఒక 3 రోజులు ముందే స్కూల్కి ఆహ్వానించి, కిందటి సంవత్సరం నేను చెప్పినట్టుగా ముందుకు స్కూల్కి వచ్చి తర్వాతే ఊర్లో అందరిళ్ళకి వెళ్తుందని, ఈసారి అమ్మవారిని ఒక్కరిని పంపించకుండా స్వామివారు కూడా మా స్కూల్కి వచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని పిల్లలకి తెలియచేయాలని చెప్పి ఉత్తర వైపుగా స్వామివారిని నిలబెట్టి అది కూడా పిల్లలకి ఏర్పాటు చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం లాగానే భోగిపళ్ళు, బొమ్మల కొలువు, భోగి మంటలు, రైతు బజారు, ఈసారి కులవృత్తులు, ఆర్ట్ ఎగ్జిబిషను, లైవ్ పెర్ఫార్మెన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్, స్వామివారి దర్శనము. అసలు పండగ కళంతా ఇక్కడే ఉంది చూడండి. ఒక పక్క పతంగులు ఎగరేస్తున్నారు, ఇంకొక పక్క పరవాణం వండుతున్నారు, ఒక పక్క భోగిపళ్ళు పోస్తున్నారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అండ్ పొద్దున్న మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ తోటి దీపారాధనతో వెల్కమ్ చేసినప్పుడు వేదపారాయణ పిల్లలే చదివారండి. వేదపారాయణతో పిల్లలు వెల్కమ్ చేశారు. గంగిరెద్దులతో ఆహ్వానం పలికాము, గంగిరెద్దు డోలు డప్పుతోటి. అండ్ పిల్లలు వేదపారాయణ చేశారు. అండ్ ఇవాళ తిరుప్పావైలో 27వ తిథి సందర్భంగా ఆ ప్రవచనం కూడా పిల్లలు చెప్పి ఆహ్వానం పలికారు పెద్దవాళ్ళందరికీ. ఇంతటి అదృష్టం ఎవరికి దొరుకుతుందండి చెప్పండి? ఇంతమంది పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి కుటుంబ సమేతంగా మా స్కూల్కి వస్తుంటే మా ఆనందం ఎంతో, మన ఇంటికి చుట్టాలు వస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఈ బంధుమిత్ర పరివారం అంతా మాతో ఉంటే ఇంకా అంగరంగ వైభవంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు మ్యామ్. నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇక్కడే చదివారంట. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళని కూడా ఇక్కడే చదివిస్తున్నారు. వాళ్ళు చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడాను మిషన్ భగీరథలో చేస్తారట. సో చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఆయన చెప్తున్నారు ఇలాంటి సెలబ్రేషన్స్ పిల్లలకి తెలియాలమ్మా, తెలియాలి అంటే సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ తాగిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహించడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ స్కూల్కి, ప్రిన్సిపల్కి అని చెప్తున్నారు ఆయన. పేరెంట్స్ అండి, మాకు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేదే మేమేమీ చేయలేము. ఇప్పుడు ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 3 తరాల వాళ్ళు, 4 తరాల వాళ్ళు స్కూల్కి వచ్చి మా స్కూల్లో బాగుంటుంది మీరు రండి అని అమ్మమ్మల్ని, తాతల్ని, నానమ్మల్ని తీసుకుని వస్తున్నారు అంటే పిల్లలకి మేమంటే ఎంత ప్రేమ, పేరెంట్స్కి మా స్కూల్ అంటే ఎంత అభిమానము. మా అల్యూమిని స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి అనుకున్నారంటే స్కూల్ అంటే ఎంత అభిమానమో చూడండి. అంటే మేమంతా ఒక ఫ్యామిలీ అండి. టీచర్స్ అయినా, పిల్లలైనా, పేరెంట్స్ అయినా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా అభిమానంగా ఉంటాము. పిల్లల్ని అంతలా మా టీచర్లు ప్రేమిస్తారు కాబట్టి తిరిగి మేము అంత ప్రేమని పొందుతాము. సో చాలా థ్యాంక్స్ అండి. సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇటువంటి అంగరంగ వైభవమైన ప్రోగ్రాములు ఇంకా ఎన్నో చేయాలి స్కూల్లో. పిల్లలకి ఇంకా ఎన్నో అనుభవం ద్వారా నేర్పించాలి. పాఠాలది ఏముందండి, టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇవాళ రేపట్లో నాలెడ్జ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇటువంటి అనుభవం, ఇది ఆర్ట్ ఇంటిగ్రేషన్ లాగా పిల్లలు ఆర్ట్ చేసిన వాళ్ళ ఆర్ట్ డ్రాయింగ్స్ చూస్తూ ఉంటే అసలు ఇంత బాగా అసలు ఎలాంటి థాట్స్ వాళ్ళకి వచ్చాయి అనిపిస్తుంది. అక్కడ స్టాల్స్ పెట్టుకోవడం కానీ, కులవృత్తులు చెప్పడం కానీ, ప్రతి పిల్లవాడు ఇంత చిన్నది అందిస్తే వాళ్ళు ట్రైన్ అయిపోయి బోల్డ్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. సో ఈ బుడబుక్కలాట కానివ్వండి, మనకి రకరకాల వృత్తుల వాళ్ళు కానివ్వండి, అన్నీ ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. తెలుగు డిపార్ట్మెంట్ పిల్లల్ని ట్రైన్ చేశారండి మా తెలుగు టీచర్లు అందరూ టీచర్లు సహకారం అందించారు. ప్రతి చోట అంటే ఒక డ్యూటీ ఒక టీంకి అసైన్ చేస్తే నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోగల, చేశారా లేదా అని నాకు సందిగ్ధత లేదు. బ్రహ్మాండంగా చేస్తారని నమ్మకమే ఉంది. సో నేను, నా టీము, మా పిల్లలు, మా పేరెంట్స్, ఇది మా కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏడాది మొత్తం, ఎందుకంటే ఫస్ట్ వచ్చేటువంటి పండగ ఇది ఏడాదిలో. ఈ ఏడాది జరిగేటువంటి ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మర్చిపోలేని అనుభూతుల్ని మిగులుస్తున్నాయి, పర్టికులర్గా ఈ స్కూల్లో. అవునండి, మేనేజ్మెంట్ సహకారము, టీచర్ల సహకారము, పేరెంట్స్ సహకారంతో ప్రతిదీ పండగే మాకు. బట్ ఇది ఇంకా అంగరంగ వైభవంగా ఉండే పండగ. వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భారతీయ విద్యాభవన్ మేనేజ్మెంట్, స్టాఫ్, పిల్లల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.
అనుమానాలు అదిగదిగో ఒక్కసారి అమ్మ కరుణ రామయ్య ప్రేమతో అన్ని చెబుతా ఆలోచించండి. రేపు మాపులో ప్రయాణముండు రేవుల దాటి ఓడ ప్రయాణం గొప్ప చదువులు గొప్ప నౌకరి తప్పదు తల్లి దైదలిదాలి. చెమటకు మాసిన చిరిగిన చొక్కా కప్పుకున్న కండు బదులుది తప్పదు తల్లి దైదల్చాలి. థ్యాంక్ యూ నాన్న. ఏ క్లాస్? 7th క్లాస్. ఎవరు నేర్పించారు? మా తెలుగు సార్. తెలుగు సార్ నేర్పించారా? వావ్ సూపర్. అసలు పదాలు ఎక్కడ మిస్టేక్ లేకుండా ఎంత బాగా పలికారో తెలుగు. ఇంగ్లీష్ మీడియం అయినా కూడా సూపర్ నాన్న. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. హరిలో రంగారి హరిలో రంగారి హరి నారాయణ హరి హరి హరిలో రంగారి హరిలో రంగారి హరి నారాయణ హరి హరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీ హరి నామము సరి సరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీ హరి నామము సరి సరి హరిలో రంగారి హరిలో రంగారి హరి నారాయణ హరి హరి. వచ్చే 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 ఎవరు వచ్చే? వెంకటరాముడు వచ్చే. మహారాజా మహారాజా మహారాజా. మా తాత తట్టల ధర, మా నాన్న బుట్టల ధర, నేను పిట్టల ధర మహారాజా. మాటకు నేను నవాబును పూటకు లేని గరీబును, మాటకు నేను నవాబును పూటకు లేని గరీబును, నేనే వెంకట్రాముణ్ణి నేనే పిట్టల దొరాని, నేనే వెంకట్రాముణ్ణి నేనే పిట్టల దొరాని. మహారాజా మహారాజా మహారాజా. నాకేం తక్కువ లేదు మహారాజా. తీసుకు తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నాను. నా పెళ్ళికి అమెరికా, మలేషియా, ఆఫ్రికా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అందరు వచ్చిండ్రు. అందరికీ తిండి సరిపోవాలని చీరల బియ్యం పోసి తూమ్ కింద మంట పెట్టి చింతాకంత విస్తరేసి ఇద్దరికి తుసొప్పను వడ్డిస్తే ధూమ్ధామ్ తిన్నారు బాంచన్. ఏ సైలెంట్ సైలెంట్, నో అల్లరి. ఎవరు అనుకున్నారు నేను పిట్టల ద్వారా? నా దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉంది. ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని అవతల విసిరి పారేశాను. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపాహారం ఉడిపిలో. నేను పడుకునేది ముంబైలో, లేచేది జపాన్లో. ఓసారి మా తిరుపతిలో క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ కొడితే బాల్ ఎగిరొచ్చి హైదరాబాద్లో పడింది. ఆ బాల్ ఇంతవరకు ఎవ్వరికి దొరకలే. నాకు క్షణం కూడా తీరికలేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, బీహార్లో బొగ్గుల ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీ, అస్సాంలో నూనె ఫ్యాక్టరీ ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమోటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. పిట్టల ద్వారా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ ఫైరే. Thanks for Shivaji sir for giving this opportunity. He really supported me. He was behind me for everything. Thank you so much for my dear principal ma'am. Happy Sankranti everyone. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీబడి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. వచ్చాము పిట్టల దొరలో వచ్చాము. భవన్ స్కూల్లో సంబరాలు జరుపుకోనికి వచ్చాం. మా తాత ఏమో తట్టల దొర, మా నాన్న పేరేమో బుట్టల దొర, మరి నా పేరేమో పిట్టల దొర. ఈ పేరు కూడా పిట్టల దొరేనా? వంకాయ తింటే వంగిపోతున్నాడు, చిక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నాడు, గోంగూర తింటే గోకుంటున్నాడు, మటన్ తింటే మర్డర్ అయిపోతున్నాడు, చికెన్ తినే మరి చికెన్ తింటే చచ్చిపోతున్నాడు. దండాలు 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 మా గణపయ్యకు దండాలు 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 లక్ష్మీదేవికి, సరస్వతీ మాతకు, పార్వతీ మాతకు దండాలు 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 రామయ్యకు, హనుమయ్యకు, వెంకన్నకు, యాదగిరి నరసింహస్వామికి దండాలు దండాలు దండాలు. దేశ విదేశాల్లో ప్రసిద్ధి పొందినది, ప్రవేశం పొందాలనుకున్న సీటు దొరకనిది, విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడేది, విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలను కూడా నేర్పించేది, విలువైన విలువలకు నెలవై ఉన్నది, మన సంస్కృతి సాంప్రదాయాలకు నివాసమై ఉన్నది. అదే మన భారతీయ విద్యాభవన్ విద్యాశ్రమమయ్యా. మన చదువుల తల్లికి నివాసమయ్యా. ఆ నివాసంలో మనమందరం నేడు సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నామయ్యో. ఆడపడుచులు ముగ్గులు వేస్తున్నారు, రైతన్న
ధాన్యము వచ్చే పిల్లలందరూ ఆకాశంలో గాలిపటాలు ఎగరేస్తున్నారు. అరిసెలు, పూస, మురుకులు, బేసన్ లడ్డూలు, సునుండల వంటి పిండి వంటలతో మనమందరం కడుపు నిండా భుజిద్దామయ్యో. గంగిరెద్దుల ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఉన్నామయ్యో. హరిదాసుల కీర్తనలకు ఎంతో సంబరపడుతున్నామయ్యో. ఈ విధంగా నేడు మనం అందరం సంక్రాంతి సంబురాలు ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటున్నామయ్యో. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపాల్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపాల్ మేడం గారులకు, ఈ విద్యాశ్రమం కొరకు ఎన్నో మంచి పనులు చేసిన మా చైర్మన్ గారికి, డైరెక్టర్ గారులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామయ్యో. హ్యాపీ సంక్రాంతి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం బాయ్? మనము బుర్రకథ చెప్పడానికి వచ్చినాం రా తమ్ముడు. ఓహో అలాగా. ఎలాంటి బుర్రకథ? ఇది రామ రావణుల యుద్ధం కాదు, కౌరవ పాండవుల కథ కాదు, పూర్వ రాజుల చరిత్ర కాదు, మన తెలుగు పండుగ సంక్రాంతి బుర్రకథను. మరి భారతీయ విద్యాభవన్స్ లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో నాకు వివరించగలుగుతారా బాయ్? మన భారతీయ విద్యాభవన్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారంటే, గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో. హరిదాసుల కాలం గొబ్బియల్లో, ఆ పల్లె ముంద మందారం గొబ్బియల్లో. హరిదాసుల కాలం గొబ్బియల్లో, ఆ పల్లె ముద్ద మందారం గొబ్బియల్లో. రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో. రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద బంతి పూలు గొబ్బియల్లో. గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో. గంగిరెద్దులో వచ్చే గొబ్బియల్లో, ఆ పిల్లలు పతంగులు ఎగరేసే గొబ్బియల్లో. గంగిరెద్దులో వచ్చే గొబ్బియల్లో, ఆ పిల్లలు పతంగులు ఎగరేసే గొబ్బియల్లో. బొమ్మలు కలు పెట్టిరే గొబ్బియల్లో, ఆ టీవీ వాళ్ళు వచ్చిరే గొబ్బియల్లో. బొమ్మలు కలు పెట్టిరే గొబ్బియల్లో, ఆ టీవీ వాళ్ళు వచ్చిరే గొబ్బియల్లో. గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో. ఉప్పు కప్పురం ఒక్క పోల్కడం చూడవే పురుషురన్న పుణ్య పురుషవేయ విసదాభిరామ వినవేమ. ప్రదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురువే దైవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. మాతా గిరిదాత గిరిగీత పరిపూట మాయా రమణీయ గణనీయ గణనీయ. జయ దేవి 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 జయ దేవి. మాతా గిరిదాత గిరిగీత పరిపూట మాయా రమణీయ జననీయ గణనీయ. నేను లాస్ట్ ఇయర్ ఢిల్లీ భవన్స్లో ఉండే, ఈ ఇయరే షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి హైదరాబాద్ భవన్స్కి. మాకు అక్కడ చాలా సెలబ్రేషన్స్ ఉండే, కానీ ఇక్కడ అంత సెలబ్రేషన్స్ ఎక్కడా చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతి నేను ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏపీ భవన్లో చేసాము. అక్కడ చాలా మంచిగా చేస్తారు.
కానీ ఇక్కడ స్కూల్లో రైతు బజార్ పెట్టడం, చిన్నపిల్లలతో అన్ని చేయించడము, ఇంకా నిన్న కాంపిటీషన్ రంగోలీ కాంపిటీషన్, సో చాలా రంగోలీసు, గొబ్బెమ్మలు అన్నీ పెట్టించారు. 10th 11th వీళ్ళ ఈ క్లాసెస్తో బిజినెస్ స్టడీస్ వీళ్ళ కోసం అనేసి స్టాల్స్ పెట్టించారు, ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టించారు. ఇంకా విలేజ్ ఎలా ఉంటుంది యాక్చువల్, ఇప్పుడు సిటీస్లో అంత మంచిగా సెలబ్రేట్ చేయట్లేదు, ఇది విలేజ్ యాక్చువల్లీ ఎలా చేస్తారు అనేసి చెప్తున్నారు మాకు. మొత్తం విలేజ్ ఇంకా చిన్న చిన్న పిల్లలతో చెప్పించడము, వాళ్ళకి క్యారెక్టర్స్ అన్నీ నేర్పించారు. చాలా మంచిగా అనిపించింది. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా మనవడు ఇక్కడ సమన్వయ్ LKGలో చదువుతున్నాడు. ఇవాళ సంబరాలు జరుగుతారని చెప్పేసి టీచర్స్ ఇన్వైట్ చేస్తే మేము వచ్చాము గ్రాండ్ పేరెంట్స్. చాలా బాగుందండి ఇక్కడ. మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నారు. మా అమ్మాయి మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మా అబ్బాయి IIT గౌహటిలో మెకానికల్ ఇంజనీర్ చేసి యోగా సద్గురు దగ్గర ఆటో యోగా టీచర్ అయ్యాడు. సో వాళ్ళిద్దరూ ఇక్కడే చదువుకున్నారు. అంచేతే మా మనవడు కూడా లక్కీగా ఇక్కడ సీట్ వచ్చింది. రియల్లీ మీరు మీ సుమన్ టీవీ వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. చాలా 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 బాగుంది. రియల్లీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. మన సంస్కృతి సంప్రదాయాలు చక్కగా ప్రజలకి చక్కగా వివరిస్తున్నారు మీరు. దానికి చాలా చాలా ధన్యవాదాలు మీ టీవీ వారికి, మీ యాజమాన్యానికి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే మా అబ్బాయి ఎస్పెషల్లీ వాడు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. సో నాకు చాలా అనుభవం ఉంది ఇందులో. చాలా చాలా వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ స్కూల్ అన్నమాట. చాలా బాగా డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ స్కూల్లో ఎస్పెషల్లీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓల్డ్ స్టూడెంట్ అని విన్నాను, ఎలా అనిపిస్తుంది? నమస్తే మేడం, నా పేరు చుప్పల అవినాష్. నేను నా ఫ్రెండ్ సిద్ధుతో వచ్చాం. వీఆర్ 2004 పాస్ అవుట్ మేడం. సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ చాలా నాస్టాలజిక్గా ఉంది మేడం, చాలా గుర్తుకొచ్చే రోజులు ఇవన్నీ. అసలు నేను అప్పుడే అంత తొందరగా పెద్ద ఏంటనే వాళ్ళు బ్యాడ్ ఫీలింగ్లో ఉన్నావు. బట్ వెరీ గ్లాడ్ దట్ ద టీచర్స్, ద మేనేజ్మెంట్ చాలా బాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అన్ని. నేను ఆల్మోస్ట్ 2 hours ఇక్కడే తిరుగుతూనే ఉన్నాను. సో వెరీ ప్లెజెంట్ మూమెంట్. ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ ఆర్ ఆల్సో లవింగ్ ద ప్రోగ్రామ్స్. So I like to congratulate all of you, and all of you a happy Sankranti, and thank you Suman TV ma'am and all of you, and for covering this excellent event. Thank you. సంక్రాంతి సెలబ్రేషన్స్ మీరు ఉన్నప్పుడు కూడా ఇట్లా జరిగేవా లేకపోతే ఇప్పుడు కొత్తగా చేస్తున్నారా? తర్వాత స్టార్ట్ అయింది మేడం. బట్ ఇంత ముందు ఏంటంటే మిస్ అయ్యే ఫీలింగ్ ఉంది మేడం. అదే మేము చేయలేకపోయాం అని చెప్పేసి అది. బట్ ఎస్ మాకేంటంటే టీచర్స్ రండి అంటే మేము వచ్చాం ఇంకా. అండ్ మోస్ట్ ప్రాబ్లీ అవర్ కిడ్స్ ఆల్సో విల్ జాయిన్ దిస్ స్కూల్ సూన్. అండ్ ఇక్కడ జాయిన్ చేపిస్తారు. ఎందుకంటే ఆ ట్రెడిషన్స్, కల్చర్, హెరిటేజ్ బాగా నేర్పిస్తారు భవన్ స్కూల్. సో వీఆర్ అబ్లైజ్డ్ టు దెమ్, అండ్ డెఫినెట్లీ విల్ మేక్ దిస్ స్కూల్ మోర్ ప్రౌడర్ మ్యామ్. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుందండి ఇవి చూస్తుంటే? సేమ్ మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అవినాష్ అన్నట్టు అప్పట్లో మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అవినాష్ అన్నట్టు మాకు కూడా ఉంటే బాగుండనే ఫీలింగ్ ఉంది. కాకపోతే చాలాసేపు తిరిగి చూస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, అది బాగుంది యాక్చువల్గా. అది రైతు బజార్ అండ్ ఫార్మింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నాకు గంగిరెద్దులది నచ్చింది మేడం ఆ ఈవెంట్. అండ్ ఆల్సో రైతు బజార్ చాలా బాగా వచ్చింది. నా ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ పాప పొద్దున్నేసి 9 o'clock నుంచి చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ ఫర్ సపోర్టింగ్ దెమ్, అండ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పాప కష్టపడి ఇది గ్రాండ్గా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద కిడ్స్ అండ్ ద టీచర్స్ అండ్ ఆల్ ద స్టాఫ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.